నేను ఈ ఊరు దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టాను. అందులో నుంచి వచ్చే విషయం నీళ్లు కలిపాను. ఆ నీళ్లు తాగి మీరు పోతే భయపడి ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెతుక్కుంటారనుకున్నాను. కానీ మీరు దేవుడిని వెతుకున్నారు. వాడు సొల్యూషన్ వెతకడం మొదలెట్టాడు. చిటారు కొమ్మ దగ్గర నుంచి మొదలెట్టి తల్లి వేరు దాకా వచ్చేశాడు. ఎవడురా వాడు? మా దేవుడు. కాపాడతాడా? ఇక్కడున్న ఒక్కొక్క భద్ర పతాకం ఈ ఊర్లో ఒక్కొక్క మనిషి ప్రాణం. 500లకు పైన 34 ప్రాణాలు కాపాడటానికి మసా వస్తాడు. అక్కడున్న జెండాలెన్ని? 544 సార్. చచ్చిన శవాలెన్నో? 10 మంది సార్. 544 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 534. నీ మ్యాజిక్ నంబర్. నువ్వు జాతకం బాగా చెప్తావుగా, ఇప్పుడు చెప్పు. నాకు ఈ మట్టి కావాలి, దీని కింద ఇరిడియం కావాలి, తీసుకుంటాను. ఆపడం నీ దేవుడు వల్ల అవుతుందా? నిర్వాణం సునవాహనం తనయనం ఆనంద కోలాహలం వందే భూత పిశాచనాథవటుకం శ్రీ క్షేత్రస్య పాలం శివం. ఏ మట్టి కోసం ఇంత సంగ్రహం చేస్తున్నావో అదే మట్టి మేఘమై నిన్ను కమ్ముతుంది. 15 నిమిషాల్లో నీ చితి నువ్వే అంటించుకుంటావు. భగ్గుమని నీ ఐశ్వర్యం బూడిదవుతుంది. మరణం నిన్ను వెంటాడుతుంది దొరా. దాని అడుగుల చప్పుడికి నీ గుండె బద్దలవుతుంది. చావు ఊపిరి నీ మెడ వెనక తాకుతుంది. ఎండి పెట్టని చూసినా భయపడతావు. నీ అరి చెయ్యి ఆకాశాన్ని అర్థిస్తుంది. నా స్వామి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ కళ్ళ నిండా వెలుగు చెప్పుడు చూడలేవు దొరా. పారిపో. 12 బుల్లెట్ ఉన్న కాట్రిడ్జ్. నా మనుషులు 50 మంది. ఒక్కొక్కడు 10 మందిని చెప్పగలడు. 534 మంది జనాభా. 10 చదరపు మైళ్లు పొడలేని చిన్న మొగ్గలాంటి ఊరు. చీదిపేస్తా. దానికే నాకు అరగంట కావాలి. 15 గంటలో నరకం చూపిస్తామంటున్నాడు. ఎలా? ఆడు చెప్తే అయిపోద్ది జీకే. 533. నేరేడు పండులాంటి చూసాను సామె, చాలా సామె. దేవుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. బుల్లెట్ దిగితే బ్లడ్ వస్తుందా?
మరణం నిన్ను వెంటాడుతుంది దొరా. దాని అడుగుల చప్పుడికి నీ గుండె బద్దలవుతుంది. ఏం పట్టుకుపోతున్నాను రా, నేను బిజినెస్ చేస్తున్నాను రా. చెయ్యి బిజినెస్ చెయ్యి, కానీ ఒక్క ఇల్లు పేర్చకూడదు, ఒక్క నెత్తురు చుక్క కింద పడకూడదు. చేయగలవా? బిజినెస్ చేస్తున్నట్ట బిజినెస్ మా కొడుకు. ఏంట్రా ఇక్కడ దొరుకుతున్నావు? ఏంట్రా ఇరేడియం, ఇరేడియం స్పెల్లింగ్ కూడా తెలియదు నీకు? రాకెట్ లో శాటిలైట్లు చేస్తారు దాంతో. ఇట్స్ వర్త్ బిలియన్స్. విలువ తెలియక పాకలేసి కూర్చున్నారు ఫూల్స్. యునో, బంగారం కన్నా 100 రెట్లు గొప్పది. మనుషుల కన్నా గొప్పదా? పోయి నీ చేతి కన్నా గొప్పదా? దిగా బిజినెస్ చేద్దాం. ఆ కొండ ఇచ్చేస్తాను, నీ చేయి ఇచ్చేస్తావా? ఆ కొండ ఇచ్చేస్తాను, నీ చేయి ఇచ్చేస్తావా? ఎండి బిడ్డని చూసినా భయపడతావు. వాళ్ళు చెప్తున్నారని దేవుడు అనుకుంటున్నావా? ఎవరు చెప్పాడు దేవుడని? నిన్ను చెప్పడానికి దేవుడి దిగి రావాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ ఆడే ఎక్కువ. నిన్ను చంపడానికి రథాలు అక్కర్లేదు, చక్రాలు అక్కర్లేదు, కత్తి కూడా అక్కర్లేదు. ఈ ఒక్క చేయి చాలు, పిచ్చికి మడత చేస్తా. దిగే 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 బడిరా. చావు ఊపిరి నీ మెడ వెనక తాకుతుంది. నువ్వు చంపేవారు దొప్పలా? నాకు స్టైల్ కదా కనిపెట్టి కాల్చావే. నా కాళ్ళు పట్టుకొని సామి సామి అంటూ ఈ ఊరికి తీసుకొచ్చాడు. నా కాళ్ళు పెట్టుకొని చూడలే. చచ్చిపోయే ముందు మాత్రం చూశాడు. చచ్చిపోయే ముందు నవ్వు కూడా కాదది, గర్వం. నీలాగా ఎదవలాగా ఏడవలా. నువ్వు ఇంత ఎదవని నాకు తెలియదు. తెలుసుంటే ఆ రోజు పూలు పడాలి, నీళ్లు రావాలని కోరుకునేవాడిని కాదు, నువ్వు చచ్చిపోవాలని కోరుకునేవాడిని. నేనే దేవుణ్ణి అయితే జీకే గారు చచ్చిపోవాలి, ఇది నా శాపాన్ని అడిగేవాడిని. నా సావి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ కళ్ళ నిండా వెలుగు చెప్పుడు చూడలేవు దొరా. నీ అరి చెయ్యి ఆకాశాన్ని అర్థిస్తుంది.
స్వామి ఆడి వల్ల కాలేదు. సిద్ధుణ్ణి చంపి 533 ప్రాణాలే మిగిల్చాననుకుంటే మూర్ఖత్వం అవుతుంది. అమ్మ లెక్క తప్పదు స్వామి. వీరా, వాడి కత్తికి అందకుండా నువ్వు కాచిన బిడ్డ, వీళ్ళమ్మ కడుపులో దాచిన బిడ్డ. 534 ప్రాణం స్వామి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరా లేదు. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. Shiva, Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai, swing along and sing the Shiva Shambho all the way.